మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది మర్రి గోల్డెన్ డైమండ్స్. ఏప్రిల్ 12న విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, మనం ఎప్పుడు కూర్చొని ట్రెండింగ్ టాపిక్స్ గురించి ఏం మాట్లాడుకున్నా మీరు ఏం చెప్పారు సమయంతో సహా అన్ని తూచా చెప్పకుండా జరిగాయి. మంచి చెడు రెండు కూడా అదే లెవెల్లో జరిగాయి. ఇప్పుడు మీరు ఏమేం చెప్తారా అని టెన్షన్ వచ్చేస్తుంది నాకైతే. అయితే గురుగారు, గ్రామ దేవతల గురించి మీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాను నేను, నాతో పాటు ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా. ఎందుకంటే మీ పోటీ వాళ్ళతో ఎవరితో కూర్చొని మాట్లాడినా ముందుగా పితృదేవతలకి, తర్వాత గ్రామ దేవతలకి పెద్ద పీట వేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ పర్మిషన్ ఉంటే, వాళ్ళ ఆశీర్వచనం ఉంటే లలిత వరకు వెళ్ళక్కర్లేదు, శివయ్య వరకు వెళ్ళక్కర్లేదు, ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడే సాల్వ్ అయిపోతుంటాయి కానీ అంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా వరకు కనుమరుగైపోయాయి. మొన్న ఈ మధ్య మళ్ళీ స్పెషల్గా పూజలు చేసుకోవడం అది స్టార్ట్ చేశారు లాస్ట్ 2 years నుంచే. సో గ్రామ దేవతల గురించి పిల్లలకి చరిత్రలో ఎప్పుడు అయినా యూట్యూబ్ ఉన్నంత కాలం గుర్తుండిపోవాలి గురుగారు. గ్రామ దేవతలు ఎవరు, వాళ్ళని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, జాతరలు అవి చేస్తూ ఉంటాము, అదేదో పండగలాగే తెలుసు పిల్లలకి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే మాకు తెలియాలి కదా గురుగారు చెప్పడానికి, మాకు చెప్పే వాళ్ళు కూడా లేకపోయారు ఈ రోజుల్లో. సో అసలు గ్రామ దేవతలు ఎవరు, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి తెలుసుకుందాం. తప్పనిసరిగా తల్లి. ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను తల్లి. గ్రామ దేవతలు అని అనగానే చాలా సందర్భాల్లో హేళనగా చూసేటువంటి స్వభావాలు ఈ రోజుల్లో చూస్తున్నాం. మనం పట్టణ పరిస్థితులకు, పట్టణంలో ఉన్నటువంటి జీవన విధానాలకు అలవాటు పడిపోయి అనేక సందర్భాల్లో మేము గ్రామం నుంచి వచ్చామండి, మా గ్రామాల్లో ఆచారాలు ఎలా ఉంటాయండి అని తెలిసినా కానీ చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే ప్రతి ఒక్కరు కూడా గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే. అంటే వాస్తవిక ధర్మంలో ఈ భారతదేశం అంతా పెద్ద గ్రామం. మరే వాస్తవిక ధర్మం ఇందులోంచి మన వెసులుబాటును బట్టి, మన యొక్క జీవన విధానాన్ని బట్టి, ఆయా మానవ వనరులు ఉపయోగించుకునే విధానాన్ని బట్టి, ఆయా ఉత్పత్తులను బట్టి మనము పరిసర ప్రాంతాలుగా విభజన చేసేసుకొని మనం బ్రతికేస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో భగవంతుడితో కూడా వ్యాపారాలు ఎక్కువయ్యాయి, మీరు గమనించవచ్చు. పూర్వకాలంలో గ్రామ దేవతలు అని అంటే, ఇప్పుడున్నటువంటి పట్టణ ప్రజలకు గ్రామ దేవతలు అని అంటే చాలా హీనమైనటువంటి ఆలోచన. ఎందుకు చెబుతున్నానంటే తల్లి, సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి గెస్ట్ దేవతగా చూడటం అలవాటు అయిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకనంటే సంవత్సరానికి ఒకసారి కుటుంబం అంతా కలిసి సంక్రాంతి పర్వదినాల్లో అందరం కలవటం, సొంత ఊళ్ళు వెళ్ళటం, ఆ సంక్రాంతి రోజు అక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతకి మొక్కులు చెల్లించుకోవటం, అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి యొక్క విశేషాలు ఏమీ తెలుసుకోకపోయినా కానీ ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణంలో గడపడం కోసం ఈ ఊర్ల మీదకి వెళ్ళి తిరిగి చూసి రావడం తప్ప అక్కడ ఉన్నటువంటి విశేషం ఏమిటి, అసలు మనం ఎంత స్థాయికి రావడానికి గల కారణం ఏమిటి అనేటువంటి ఆలోచన ఎక్కడ ఎవరికి ఉండదు. కారణం ఎందుకురా అని అడిగితే, ఇప్పుడున్నటువంటి రోజుల్లో అంటే గత 30 సంవత్సరాల నుంచి లెక్క వేసుకుంటే, ఈ 30 సంవత్సరాలు ఈ ఫాస్ట్ కల్చర్లో పిల్లలు సెటిల్ అవ్వటం కానీ, వీళ్ళ యొక్క స్థిరత్వాలు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ సొంత ఊరి కంటే వేరే ఊరిలో స్థిరపడటం అనేటువంటిది ఎక్కువగా అయిపోయింది. దీనికి తోడు విదేశీ ప్రయాణాలు. అంటే ఎక్కడెక్కడికో మన స్థాన బలాన్ని వదిలి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం. అంటే ఇప్పటికీ మన ఇంట్లో ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళు మన ఊర్లు దాటి బయటకు రారు. ఎందుకు రానంటే రారంటారు. కారణం ఏమై ఉంటుందని అంటే ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ మట్టి వాసన, అక్కడ ఉన్నటువంటి వాతావరణము, అక్కడ పెరిగినటువంటి జీవన శైలి, ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక అతీతమైనటువంటి దేహానుగ్రహ శక్తి, ఇదంతా ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది తెలుసుకోవాలని అంటే గ్రామానికి మానవ దేహానికి ఉన్నటువంటి అనుబంధం తెలియాలి. అందుకని ఈ సమస్త విశ్వము పెద్ద గ్రామమే. భారతదేశం అనేటువంటి మహాగ్రామం. ఈ భారతదేశం అనేటువంటి మహాగ్రామానికి గ్రామదేవత ఎవరు అని అడిగితే ఆదిపరాశక్తి అమ్మవారు. ఈ ఆదిపరాశక్తి అమ్మవారి యొక్క అంశములో పుట్టినటువంటి అక్కమాంబల స్వరూపాలే ఈ గ్రామదేవతలు. ఎంతమంది ఉండుంటారు గురుగారు? సుమారు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దేవత, ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దేవత. ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అనేటువంటి విశేషం కూడా ఉంది ఇందులో. ఎందుకంటే ఒక్కొక్క గ్రామాను ఒక్కొక్క దేవత, వాళ్ళు ఎందుకు వచ్చారు అన్నది కూడా ఉంది క్లియర్గా, క్లారిటీ. ఎందుకు వచ్చారు, వాళ్ళు ఏం చేయడానికి వచ్చారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ ప్రజల్ని ఎలా చూసుకోవాలి అనేటువంటి ఒక బాధ్యత తీసుకుని వచ్చారు వాళ్ళు. దీనిని మనం విస్మరిస్తాం. ఉదాహరణకు మీకు పూర్వకాలంలో ఏదైనా పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్ళాలంటే
గ్రామం అంతా కూడా మూకుమ్మడిగా బయలుదేరి వెళ్ళేవారు. అప్పట్లో వాహనాలు ఉండేవి కాదు, కాలినడకన వెళ్ళేవారు. ఆ ఊర్లో ఎక్కడైనా రాజ్యంలో రాజు పరిపాలన చేస్తున్నప్పుడు వారు చేసేటువంటి తపశ్శక్తి ద్వారా ఒక దేవత ప్రసన్నమైనప్పుడు వారు ఆ దేవత కోసం ఒక దేవాలయ నిర్మాణం చేసుకునేవారు. ఆ దేవతను చూడటం కోసం సంవత్సరానికి ఒక మారు ఎప్పుడో గ్రామంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ దర్శనాన్ని ఇచ్చేవారు. వీరు ఈ ఊరంతా ఖాళీ చేసుకుని ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వస్తుండేది. అందుకని మన పూర్వీకులు ఏం చేశారంటే అలాంటి రూపాన్ని, అలాంటి దర్శనం కలిగినటువంటి ఒక రూపాన్ని చెక్కడం చేతకాక తెలియక అప్పట్లో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి ఒక రాయిని అక్కడ పెట్టి ఈవిడే ఆవిడ, ఈవిడికి నమస్కారం చేసుకుంటే చాలు, మనం అంత దూరం వెళ్ళక్కర్లేదు. ఎందుకనంటే అప్పట్లో ఊర్లో ప్రజలు లేనప్పుడు రకరకాల దండయాత్రలు, ఇబ్బందులు అన్నీ వచ్చేవి. అదేవిధంగా ఊరి మీదకు కొన్ని మహమ్మారులు కూడా వచ్చి ప్రాణ నష్టం కూడా జరిగేది. అప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక శిలను పెట్టి ఒక చెట్టు దగ్గర ఈవిడే ఆ తల్లి, మనం చూసి వచ్చాం కదా, ఆవిడే ఈవిడ, మనల్ని ఎందుకు కాపాడదు అనేటువంటి ఒక సంకల్పానుసారంగా కొంతమంది గోడలకి పసుపు రాసి బొట్లు పెట్టి అవన్నీ ఉన్నాయి. ప్రతిదీ ఆచారమే. ఇవన్నీ ఏంటంటే సాంప్రదాయంగా ఆచార వ్యవహారాల్లో మన హైందవ సనాతన ధర్మాల్లో కొన్ని విధానాల్లో ఉన్నాయి. వీటిని ఆచార వ్యవహారాలుగా కొలుస్తూ పసుపునే అమ్మవారిగా కొలుస్తూ ప్రతీకగా తీసుకొచ్చి ముఖానికి, కాళ్లకు, చేతులకు పసుపు బండారం అంటారు, చక్కగా రాసుకొని అమ్మవారిగా అలంకరణ చేసుకునేటువంటి విధానంలో ఎక్కడ ఉంది అమ్మవారు తెలుసుకోలేనటువంటి ప్రయాణంలో నా ఇంట్లోనే ఉందని చెప్పి ఇంట్లో ఒక మూలన పసుపు రాసి బొట్లు పెట్టి ఈవిడే అమ్మవారిగా నమస్కారం చేసి మొక్కులు చెల్లించుకునేవటం ఆచారమైంది. ఆ తర్వాత చెట్టుని పుట్టని అన్నిటిని ఆరాధన చేయడం ఆనవాయితీగా వచ్చింది. ఇది మన ధర్మంలో ఉన్నటువంటి విధానంలో. ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు గ్రామంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి మహమ్మారులు ఊరి మీద పడి దండయాత్ర చేయడం ఇప్పుడు ప్రారంభం వీరు అలా నమ్మకంతో ఒక రాయినో శిలను పెట్టి అట్లా చేస్తున్నప్పుడు అలాగే ప్రొటెక్ట్ చేసేవారు కదా గురుగారు, వాళ్ళ నమ్మకాన్ని అట్లా ప్రొటెక్ట్ చేసేది. అట్లా అప్పుడే కదా నమ్మి అవును అనుకొని ముందుకు వెళ్ళేది. ఇంకా అంటే తల్లి మనిషి బలహీనం అయిపోయినప్పుడు తను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తను ఏదైతే చూసి బలంగా నమ్ముతాడో అదే తనని కాపాడుతుందనేటువంటిది మన మానవ నైజం. కానీ పూర్వకాలంలో అలా లేదు తల్లి. ఎందుకనంటే ఈశ్వరుడు, శివాలయం అని అనగానే శ్మశానం ఒకటే గుర్తొచ్చేది, ఇంకెక్కడ గుర్తులేదు. మనకి ఇప్పటికైనా ఈశ్వరుడు ఎక్కడుంటాడు చెప్పండి? శ్మశాన వాసుడు అంటాం కదా. ఈశ్వరుడు కైలాసంలో ఉంటాడు. శివుడు ఎక్కడుంటాడు? శివుడు ఎక్కడుంటాడు? ఊరు మధ్యలో ఉంటాడు. శంకరుడు ఎక్కడుంటాడు? మళ్ళీ వీళ్ళు కూడా రకాల గురువు పొలిమేరల్లో ఉంటాడు. మరి శ్మశానంలో ఎవరుంటారు? రుద్రుడు ఉంటాడు. ఇదేమిటండి ఒకరికొకరు సంబంధం లేదు? ఇది ఎవరి అనుగ్రహం తెలిసిన? గ్రామదేవతల అనుగ్రహం. ఎందుకనంటే రుద్రభూమిలో కూర్చున్నటువంటి ఈశ్వరుడు శ్మశాన ముద్రలో కూర్చుని ఉన్నప్పుడు నేను శ్మశాన రుద్రుడై ఉండగా నేను నా సంకల్పంతో 84 లక్షల జాతుల జీవరాశులకు ఆధారభూతమైనటువంటి నేనుండగా ఎన్ని మరణవేదనలు నేను చూస్తున్నాను, ఎంతమందికి నేను కపాల మోక్షాన్ని ఇవ్వాలి అనేటువంటి బాధా తత్పురుషలో ఉన్నప్పుడు అమ్మవారి యొక్క మహాసంకల్పంతో మహాశక్తిగా ఆ తల్లి శివానుగ్రహముతో ఈశ్వర నాకు ఒక్క అవకాశం ఇయ్యవయ్యా, ఈ మహమ్మారిని తరిమి కొడతాను అని అంటే అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, నేను రుద్రభూమిలో తపశ్శక్తిలో ఉంటాను, ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క కపాలమోక్షం జరిగిన తర్వాత ఆ చితాభస్మాన్ని నా హృదయానికి తాకి ఇటువంటి అనుగ్రహాన్ని నేను ఇచ్చానమ్మా, కానీ ఏదో ఒక మహమ్మారి దుష్టశక్తి నా కనుగప్పి ఊర్లోకి ప్రవేశిస్తుంది అని చెప్పి ఈశ్వరుడు వాపోతాడు. అప్పుడు అమ్మవారు ఆ కన్నీటి బిందువుని ఆధారంగా తీసుకొని ఏ దుష్టగ్రహ శక్తులు కూడా ఊరిలోనికి రాకుండా, ఏ మహమ్మారి రాకుండా నేను ఊరి పొలిమేరలో కాపలాగా ఉంటానయ్యా, నీ పని నువ్వు కానీ అని చెప్పి ఈశ్వరుడు ఆజ్ఞ తీసుకొని ఊరి పొలిమేరలో కూర్చుంటుందమ్మ. ఎక్కడ కూర్చోవాలమ్మా అని అమ్మ ఈశ్వరుని అడిగితే ఈ సమస్త విశ్వంలోనూ కూడా నా బిడ్డలు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ పొలిమేరలో నువ్వు కూర్చో అంటే అమ్మవారు అన్ని అవతారాలుగా మారి ఆ ఊరిని పరిరక్షించేటువంటి దేవతగా ఊరి పొలిమేరలో కూర్చుని ఉంటుంది. ఎలా కూర్చుని ఉంటుందిరా అని అడిగితే చూడటానికి భయం వేసేంత భయంకరంగా కూర్చుని ఉంటుంది. ఎలా కూర్చుని ఉంటుందమ్మా అని అంటే 4 హస్తాలతో కూర్చుని ఉంటుంది. ఒకటి అభయహస్తము, ఒకటి శుభానుగ్రహము, రెండోది ఆయుధాలంకరణ, రెండవది త్రిశూల ధారణ. అంటే ఒక చేతిలో ఖడ్గము, ఒక చేతిలో త్రిశూలము, ఒక చేతిలో డమరకం, ఒక చేతిలో తిలకం.
ఏమిటి 4కి విశేషం, ఎక్కడ గ్రామదేవత చూసినా ఇలాగే ఉంటుంది. మరి ఎందుకురా అని అడిగితే గ్రామంలోకి వచ్చేటువంటి దుష్టశక్తుల్ని నిన్ను ఆవహిస్తూ ఉన్నప్పుడు ఈ ఖడ్గదారంతో నేను యుద్ధం చేస్తానురా అని చెప్తుంది. అంతకు మించి ఇంకా మహామాయాశక్తి వస్తే మహామాయాశక్తికి ప్రతీక త్రిశూల ధారణ. కాబట్టి ఈ త్రిశూల శక్తితోటి నేను యుద్ధమే చేస్తానురా, నువ్వు ప్రశాంతంగా ఉండాలి నా బిడ్డల కోసం. నేను ఎవరాజ్ఞతో వచ్చానో తెలుసునా, డమరుక శబ్దం అనేటువంటి ఈశ్వరుడు అనుగ్రహంతో వచ్చాను రా అని ఒక చేతిలో డమరుక శబ్దం కనపడుతుంటుంది. ఇన్ని కాపాడిన తర్వాత దేనికి చేస్తున్నాను రా యుద్ధం అని అడిగితే నా బిడ్డలు బాగుండాలి, మాంగళ్య బలం గట్టిగా ఉండాలని చెప్పి ఒక చేతిలో కుంకుమ ధారణ చేస్తుంటుంది. అందుకని గ్రామదేవత యొక్క శక్తిని గ్రామ పొలిమేరల్లోనే ఉంచుతారు. ఎందుకురా అని అడిగితే సాయంకాలం సంధ్య వేళలో ఊరి పొలిమేరల్లో ఉన్నటువంటి ఉగ్రభూతాలు, పిచాచాలు ఇవన్నీ కూడా తాండమాడుతూ ఊర్లోనికి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతూ అన్ని జీవరాశులని కూడా కబలించి ఇబ్బందులు పెడుతుంటాయి. వీటిని యామర్చడం కోసం ఆ ఈశ్వరుడు రుద్రభూమిలో శివతాండవం చేస్తుంటాడు, డైవర్ట్ అవ్వడం కోసం. అప్పటికీ కూడా కొన్ని తప్పించుకుని ఊర్లోకి వస్తుంటాయి. వాటిని గ్రామదేవత అమ్మవారు పట్టుకుంటారు, లోపలికి రాకుండా అవుతారు. ఆవిడని కూడా కప్పి పుడతాయి, తప్పి ఊర్లోకి వస్తాయి. ఊర్లోకి రాగానే ఊరి మధ్యలో ఇంకొక అమ్మవారు ఉంటారు, ఆవిడ పేరే శీతలాంబ అమ్మవారు, ఆరోగ్యప్రదాయని దేవత. ఆ తల్లి గురించి ఎవరికి తెలియదు. ఆవిడ నడిబొడ్డులో ఉంటుంది, అంటే మీకు బొడ్రే అంటారు, వినే ఉంటారు. అక్కడ కూర్చుని ఉంటాయి. ఆవిడని కూడా దాటేయనంటే ఇంక ఇళ్లలోకి వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి ఒక్కొక్క దేహాన్ని ఆవహించి రకరకాల మహమ్మారులన్నీ కూడా ప్రాణాలు తీస్తూ ఉంటాయి. అందుకని కంటికి కనపడినటువంటి ఒక అతీతమైనటువంటి శక్తితోటి ఈ మానవులు, అంటే మనం పడుతున్నటువంటి అనేక రకాల ఇబ్బందుల్ని కాపాడుకోవడం కోసం గ్రామదేవత యొక్క అనుగ్రహము, గ్రామం సుభిక్షంగా ఉండాలని ఎత్తినటువంటి అవతారమే గ్రామదేవత. ఇంతకీ వీరందరూ ఎవర్రా అని అడిగితే ఈశ్వరుడికి కూడా వరాన్ని ఇచ్చినటువంటి ఒక విధానంలో పార్వతీదేవి అడుగుతుందన్నమాట. ఈశ్వరా, నీ కంటతడి ఎందుకు వస్తుందయ్యా, ప్రతి చిన్న విషయానికి బాధపడుతున్నావు, నీవే మహా తపశక్తి కలిగినటువంటి వాడువు కదా, మరి ఎందుకు ప్రతి చిన్న విషయానికి అనేక జీవరాశులు ఇబ్బందులు పడుతున్నా నీ కళ్ళల్లో కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయని అడిగితే ఈశ్వరుడు చెప్తుంటాడు అనమాట. ప్రతి జీవరాశికి ఆధారభూతం నేనేనన్నా, వారి యొక్క హృదయస్థానంలో దేవి నీవు నేను వారి హృదయస్థానంలో ఉన్నాము. కానీ ఇప్పుడున్నటువంటి ఈ వీళ్ళందరూ కూడా పగ, ప్రతీకారం, కుళ్ళు, కుతంత్రాలతో నిత్యాభిషేకం చేస్తున్నారమ్మా. నేను వారి హృదయంలో ఉండక ఈ శ్మశానంలోకి వచ్చి కూర్చోవాల్సి వస్తుంది. ఆ ఆవేదన చూడలేకపోతున్నాను నేను అడిగితే అప్పుడు అమ్మవారు అంటుందనట, గ్రామ సుభిక్షరాలుగా నేనుంటాను, గ్రామంలో నేనుంటాను, నేనే ఇలవెలుపుగా ఉంటాను, నేను ఆ ఊరి ఆడబడుచుగా ఉండి నీ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాను ఈశ్వరా, నన్ను ఆశీర్వదించాను. గ్రామంలోకి బయలుదేరి వస్తుందమ్మ. ఏ సమయంలో వస్తుందో తెలుసిన, తెల్లవారుజామున 3:20 సమయంలో తల్లి ఊరిలోకి నడుచుకుంటూ వస్తుంది. ఆ వస్తున్నటువంటి తల్లికి దారి చూపించేటువంటి తమ్ముడి పేరే పోతురాజు. కొంతమందికి కనిపిస్తారు కదా గురుగారు, ఇప్పటికీ కనిపిస్తారు, ఇప్పటికీ కనిపిస్తారు. చూసేటువంటి శక్తి ఉండాలి, కానీ గ్రామదేవతని ఖచ్చితంగా చూడొచ్చు. కొంతమంది గజ్జల సౌండ్ వస్తుంది, రకరకాల నవ్వు సౌండ్ వస్తుంది, లేదంటే మంచి విభూతి సౌండ్ వస్తుంది అంటారు. ఇది ఎలా జరుగుతుందంటేనమ్మా, పూర్వకాలంలో మన ఇళ్లల్లో ముత్తమామలు ఉండేవారు, అవగాహన ఉండే ఉంటుంది. ఏదైనా ఎవరైనా మన భాషలో పుష్పవతి అయ్యారనంటే 9 మంది ముత్తైదువుల్ని తీసుకుని వచ్చేవారు. అది కూడా 8 పదులు 9 పదులు ఉన్న వాళ్ళని, వయసులో ఉన్న వాళ్ళని కూర్చోబెట్టరు. వాళ్ళు ఎవరు, మన ఫోర్త్ జనరేషన్ ముందు ఒక 4-5 తరాల ముందు ఉన్నటువంటి మనం ముందుకెళ్ళిపోతే వీళ్ళందరూ ముత్తమామలు. వాళ్ళు కూర్చునే స్వరూపాలు చూడండి, మీరు ఎప్పుడైనా గమనించండి. ఇప్పుడు కూర్చునే విధానాలు వేరు, అప్పుడు వాళ్ళు కూర్చునే విధానం వేరు. ఒక కాలు ఎలా పెడతారు, లేదా ఇలా పెడతారు, ఒక కాలు జాపు కూర్చుంటారు. వీళ్ళందరూ ఎవరు అని అడిగితే గ్రామదేవత స్వరూపాలు, ఆ ఊరి ఆడబడుచులు. అందుకని ఊరి ఆడబడుచు కంటతడి ఊరికి అరిష్టంగా చెబుతారు. అందుకని సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి అత్యంత వైభవపేతమైనటువంటి జాతరలో కుటుంబానికి ఉన్నటువంటి ఆడబడుచుని విపరీతంగా ఆరాధన చేస్తుంటారు. అలాంటి ఆరాధన చేస్తూ వారిని సగౌరవంగా, మర్యాదగా అనేక రకాలైనటువంటి ఆచార వ్యవహారాల్లో గౌరవించడం జరుగుతుంది. గురుగారు ఇంత అందంగా విశ్లేషించారు కదా, మరి ఎందుకు సంవత్సరానికి ఒక్కసారి ఆవిడ అర్హుల పూజకి? అలా అని కాదు, ఇప్పుడు కూడా అదే బాధపడుతున్నాం. ఎందుకనంటే గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామదేవత 2 విధానాల్లో ఉంటారు. ఒకటి, మనం నిత్యం ఆరాధన చేసేటప్పుడు అప్పుడు కాలంలో అమ్మవారికి బలిచ్చేవారు. ఎందుకు ఇచ్చేవారు అని అడిగితే పూజ తెలియదు, విధానం తెలియదు, మంత్రం తెలియదు. అలాంటప్పుడు కొన్ని జీవరాశులను అక్కడ బలి ఇవ్వటం ఆనవాయితీగా వచ్చేది. అంటే ఊరిలోనికి మహమ్మారి వస్తే ఏదో ఒక జీవరాశిని బలిస్తే మహమ్మారి ఆగిపోయేది, అంటే అక్కడికి పోయి అది తింటూ వెళ్ళిపోయేది.
అచ్చా. అంటే దీనికి ఇది ఆహారంగా ఇవ్వాలి అనేటువంటిది ఆనవాయితీగా తీసుకొచ్చారు. అలాంటి తీసుకొచ్చినటువంటి ఆనవాయితీ ఈ రోజుకి కూడా సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి జాతరలో అమ్మవారికి వేటలను వేయటం, రకరకాల విధానాలు మనం చూస్తుంటాం. ఇక్కడ జీవహింస తప్పు అని మనం చెప్పినా కానీ చాలా చాలా సందర్భాల్లో చాలా చోట్ల అనేక విధానాలు ఇప్పటికీ కూడా బహిరంగంగానే జరుగుతుంటాయి. ఇవన్నీ ఏంటనంటే మీరు నేను పెట్టినవి కాదు. మన తాత ముత్తాతలందరూ కూడా మన ఊరు బాగుండాలంటే ఇలా చేసాము కాబట్టి మన ఊరు బాగుంది. అప్పుడు ఒక నమ్మకం. ఆ నమ్మకం ఎలాంటిదనంటే చెట్టులోనూ భగవత్ స్వరూపాన్ని చూస్తూ, పుట్టలోనూ భగవత్ స్వరూపాన్ని చూస్తూ, ఒక రాయిలోనూ కూడా భగవత్ స్వరూపాన్ని చూస్తూ, ఆఖరికి అక్కడ ఏమీ లేకపోయినా ఇక్కడ అమ్మవారు కొలువైంది, ఇక్కడే కూర్చుంది. ఆ నీళ్లలో కూడా అమ్మవారిని స్వరూపంగా చూసి నమస్కారం చేసేటువంటి సంస్కారవంతమైనటువంటి ధర్మం ఉంది. దీనిని మనం పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నాలు చేయడం ద్వారా సరైనటువంటి అవగాహన లేక తప్పుగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ కూడా పట్టణాల వరకు మనం చర్చలు చేస్తున్నాం జీవహింస కోసం. అనేక మారుమూల ప్రాంతాలకు వెళ్ళండి, ఊర్లో ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే అమ్మవారికి ముందు బలిస్తారు, ఇవ్వగానే అది ఆగిపోతుంది. ఎందుకనంటే దుష్ట శక్తుల్ని ఖచ్చితంగా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అనేటువంటి విధానం ఖచ్చితంగా ఉంది. అలాగే ఇప్పుడు మనకు తెలిసినంత వరకు దుష్టశక్తులు ఎవర్రా అంటే తోటి మనుషులే, అంతమించి దుష్టశక్తులు లేరు. కంటికి కనపడనటువంటి శక్తి అదైతే కంటికి కనపడుతున్నటువంటి ఈ శక్తులతో మనం పోరాటం చేస్తూనే ఉంటాం. అందుకని మనం ఇప్పుడు బ్రతుకుతున్న బ్రతుకు కంటే కొన్ని వేల కిలోమీటర్ల మారుమూల ఉన్నటువంటి ప్రజల్లోకి వెళ్ళి చూస్తే గ్రామదేవతల వైభవం కానీ శక్తి కానీ మనకు అర్థమవుతుంది తల్లి. అందుకని వీటికి సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి జాతరలో రక్త తర్పణాలు చేస్తారు. అందుకని నిత్యం వాళ్ళ జోలికి వెళ్ళరు. ఎందుకు చేస్తారా అంటే ఉగ్రావేశ రూపంలో ఉంటారు. అందుకని అమ్మవారిని ఉగ్రారుగ్ర రూపాలు అని అంటారు. ఉగ్రారుగ్ర రూపాల్లో అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి జాతరలో అమ్మవారిని రక్తదర్పణం చేసి ఆ తల్లిని శుచిగా శుభ్రంగా అలంకరణ చేసి ఆ తల్లికి కావాల్సినటువంటి అన్ని ఆహారాలని అందిస్తారు. అంటే తల్లికి ఒక్కదానికే పెడుతున్నట్టు కాదు, సంవత్సరం మొత్తం ఊరంతా కాపలా కాసినటువంటి అమ్మ అలిసిపోయి ఆ రోజు అక్కడ కూర్చుంటుంది. అప్పటి వరకు ఆ దేవత అక్కడికి రాదు. ఒకసారి వచ్చి పొలిమేరలో కూర్చొని ఊరంతా తిరుగుతుంటుంది. తెల్లవారుజామున తిరిగి అలిసిపోయి సంవత్సరానికి ఒక్కసారి తొలి అమావాస్య రోజు వచ్చి కూర్చుంటుంది ఆ తల్లి. అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఆ తల్లికి ఏం కావాలా అని చెప్పేసి ప్రతి ఒక్కరు వారికి నచ్చిన సాంప్రదాయ విధానాల్లో తల్లిని గౌరవిస్తారు. దాన్ని గౌరవంగా తీసుకోవాలి. ఆ గౌరవాన్ని అమ్మవారు స్వీకరించి, ఇదిగోరా నన్ను చూడటానికి వచ్చావా, సంవత్సర కాలం పట్టిందా, చూసావు కదా సంతోషం, నీకేం కావాలి నాన్న అని మనం అడగక్కర్లా, ఆ తల్లి చేయి పట్టుకుంటుంది. అందుకని నువ్వు నా ఊరు బిడ్డవు కదరా, అమ్మ నాన్న ఇక్కడికి వస్తున్నారు నేను చూసుకుంటానని ఒక ఇంటి మనిషిలాగా, ఒక తాత ముతమామల్లాగా మన చెయ్యి పట్టుకుని నడిపించేటువంటి దేవతా స్వరూపాలే ఈ గ్రామ దేవతలు. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి గ్రామ దేవతల్ని మర్చిపోయిన వాళ్ళని కూడా తట్టి లేపినట్టే ఉంది. మాకెవరో గ్రామ దేవత తెలియదండి, మా ఊర్లో అసలు ఎక్కడ చేస్తారో తెలియదండి, అసలు పొలిమేర ఎక్కడుందో కూడా తెలియదండి. ఇప్పుడున్న పరిస్థితులు అలాగే అయిపోయింది కదా గురుగారు. మరి ఎలా అండి, ఏం చేయాలి అని ఒక ప్రశ్న అయితే, మినిమం మీరు ఏ ప్రపంచంలో ఎక్కడైనా ఉండనియండి, అట్లీస్ట్ మీ ఊరు చేరుకున్నప్పుడైనా లేదా సంవత్సరానికి ఒక్కసారైనా వెళ్ళి తప్పనిసరిగా ఈబీవీ చేయండి, మీకు మంచిది, అమ్మవారికి మంచిది అనే విధంగా, జనరేషన్స్కి కూడా మంచిది అనే విధంగా. అది కూడా చాలా అద్భుతమైనటువంటి ధర్మ శాస్త్రంలో చెప్పారు తల్లి. గురుగారు, గ్రామ దేవతలు ఎప్పటికీ కనుమరుగవ్వరు. ఎందుకనంటే గ్రామాలు కనుమరుగవుతున్నాయి. గమనించండి, గ్రామాలు కనుమరుగవుతున్నాయి తప్ప గ్రామ దేవతలు కనుమరుగు అసలు బొడ్రాయి ఎక్కడ కనిపిస్తుంది గురుగారు? కనిపించదు. ఎందుకనంటే ఒకప్పుడు శ్మశానం ఊరవతలు ఉండేది, ఇప్పుడు శ్మశానం ఊర్లోకి వచ్చేసింది. ఎందుకని? భూ ఆక్రమణలు. ఊరు పొలిమేరలో గ్రామదేవత ఉండేది, అదే గ్రామదేవత కోసం వస్తే ఊరు మధ్యలో ఉంటున్నారు. ఎందుకని? భూ ఆక్రమణ. ఇది ఎక్కడైతే జరుగుతుందో ఆ ఊరు అరిష్టాలకు ప్రతీక. ఎక్కడైనా సరే, కానీ ఎక్కడైనా ఇదే జరుగుతుంది కదా గురుగారు. అందుకే కదా తల్లి మన భారతదేశంలో ఇన్ని అరిష్టాలు, దేవుడి దగ్గర యుద్ధము, భగవంతుడి కోసం వాగ్వేదాలు, దేవుడు ఉన్నాడా లేదనే చర్చలు, ఎక్కడ పోయినా ఏం చేసినా అసలు అమ్మవారు ఉందా, అయ్యవారు ఉన్నారా, మీది ఈ మతమేనా, మనది ఈ మతమేనా, ఇదే కదా చర్చలు. ఏం ఉద్ధరించడానికి? ఈడ్చిదంతే 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఒక్కొక్కడికి. కొన్ని వేల సంవత్సరాల చరిత్రను ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని చర్చగోష్ఠులు చేస్తున్నారు. పోనీ ఏళ్ళు ఏదన్నా 200-300 ఏళ్ళు బతికేస్తారా? లేదు కదా, ఏళ్ళు పోవాల్సిందే. మరి బ్రతికుండగా ఏం ఉద్ధరిస్తున్నాం, మనం ఏం చేయగలుగుతున్నాం? వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలని తొంగలోకి దొక్కేటువంటి ప్రయత్నం చేసి స్వలాభాల కోసం మనకు నచ్చినట్టుగా బ్రతికేస్తూ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ప్రచారాలు చేసేస్తున్నాం. ఇది చేసుకుంటూ నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, నీ ఇంటోడు గొప్ప, నా ఇంటోడు గొప్ప, ఇదే సరిపోయింది దౌర్భాగ్యం. పైన ఉన్నవాడు బాగానే ఉన్నాడు, మనకెందుకు ఈ జగలాట మొత్తం అంతా మనం చూస్తున్నాం. ఈ జగడం శ్మశాన రుద్రులు అయినటువంటి ఆయనకి సమాధానం చెప్పాలి. మనం పోయిన తర్వాత ఏం ఉత్తరించి వచ్చావరా అని అడుగుతాడు.
ఊరిలో తిరుగుతున్నటువంటి మనం చెప్పాలి, ఊరు దాటేటప్పుడు ఎక్కడ పోతున్నావురా అని ఆవిడికి చెప్పాలి. ఊరి మధ్యలో మనం తిరుగుతున్నప్పుడు నీ బాధ్యత ఏంద్రా అని అడుగుతుంది ఆవిడికి సమాధానం చెప్పాలి. ఇన్ని బరువు బాధ్యతలు ఇచ్చినటువంటి మనం మన కుటుంబాన్ని జయించలేనటువంటి వాళ్ళు ఈ భగవంతుడి దగ్గరికి ఈ చర్చగోష్ఠులు ఏమిటి? ఫస్ట్ మనం మనల్ని ఉద్ధరించుకోవాలి, సమాజాన్ని ఉద్ధరించాలి. ఆ తర్వాత భగవంతుని ప్రశ్నించి అంతటి గొప్పవాళ్ళమ్మా. మరి. నువ్వు చూడలేదు, నేను చూడలేదు, చూసిన వాళ్ళు చెప్పారు, నమ్మాలిగా. మరి మన ప్రయాణం, నువ్వు చూసేంత శక్తి నీ దగ్గర లేదు కాబట్టి నీకు దర్శనం లేదు కాబట్టి నువ్వు లేదని అంటావు. చూసేంత శక్తి నా దగ్గర ఉంది కాబట్టి నేను చూశాను, నిన్ను నమ్మించాల్సిన ప్రయత్నం నా దగ్గర లేదు. కానీ మన తాత ముత్తాతలు చూశారు కాబట్టి ఒరే అమ్మవారు వస్తారు త్వరగా పడుకోరా అని చెప్పేవారు. రాత్రి 11 గంటల వరకు మెలకుగా ఉంటే దెయ్యాలు పడతారా, మూసుకుని ఇంట్లో పడుకోరా అనేవారు. ఎందుకని? ఊరి పొలిమేరల్లో కొన్ని రకాలైనటువంటి జాతి వృక్షాలు మనల్ని కాపలా కాస్తుంటాయి. వాటిలోంచి వచ్చినటువంటి 2 చెట్లు, ఒకటి చింత చెట్టు, 2 మర్రి చెట్టు. వినే ఉంటారు. చింత చెట్టు ఎవరు? పిశాచాలకి నిలయం, అంటే ప్రేతాత్మలకు నిలయం చింత చెట్టు. అందుకని ఇప్పటికీ కూడా ప్రతి ఇంటి యందు చింతపండు లేకుండా ఐలు గడవదు. అందుకని పిశాచాల స్వరూపంగా చెబుతుంటారు. అందుకని దాంట్లో ఉన్నటువంటి పిక్కలను మూటగట్టి ఇంటికి కడితే ఆ ఇంటికి గ్రహపీడలు ఉండవు. ఇది రహస్యం. అందుకని అదే చింతపిక్కలు చాలామంది ఇళ్లలో చూడండి, ప్రతి ఇళ్లలో పూర్వకాలంలోనూ అష్టాచమ్మలు ఆడుతుండేవారు. ఎక్కడ చూసినా మీరు ఏ ఇల్లు అన్నా చూడండి, వాళ్ళ తాటిగిల్లు కట్టుకున్న చిన్న చిన్న ఇల్లులు కట్టుకున్న అక్కడ బొమ్మ గీసుకునేవారు, సిమెంట్ బొమ్మ మీద అలాగే ఉండేది. ఎప్పుడు స్టాండర్డ్ అది. ఇప్పటికీ కొన్ని ఊర్లలో వాళ్ళకి 6 పదులు 7 పదులు వయసు దాటం కానీ పిక్కలాట ఆడుతుంటారు. ఎక్కడైతే ఆ శబ్దం పడుతుందో అక్కడికి పిశాచాలు రావు, అస్సలు రావు. అక్కడికి భయం అనమాట వాటికి. అందుకని చింత చెట్టు మీద ఉన్నటువంటి ప్రేతాత్మలు ఊర్లో ఆ చెట్టుకే సంబంధించి ఆ చెట్టుకే అక్కడే ఉంటాయి. ఎందుకురా అని అడిగితే నా స్థలం అనుకోవా? ఆహా అనుకో. అందుకని చింత చెట్టు ఎక్కడైతే ఉందో దాని దరిదాపుల్లోనే మర్రి చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే అది శివానుగ్రహం. మీరు దాటి వస్తే ఇంకా మీ పని కథం అని అక్కడ ఆయన త్రిశూలధారుడై తాండవాడుతుంటాడు ఆయన. అందుకని మోక్షం వైపు మర్రి చెట్టు వంక చూస్తూ ఉంటాయి ఊరి నుంచి. అందుకని మీరు ఎక్కడైనా గమనించండి, మర్రి చెట్టు అక్కడ ఊరి మధ్యలో ఉండదు, ఊరి అవతలే ఉంటుంది. అక్కడే మీకు రచ్చబండని కూర్చోవడం అని ఇవన్నీ చేసేది అక్కడే. ఇక్కడతో ఆగల. విష్ణు స్వరూపంలో రావి చెట్టు కూడా మనకు దర్శనం ఇస్తుంటుంది. వీళ్ళందరూ ఎవరు? మన గ్రామాన్ని పరిరక్షించేటువంటి వృక్షజాతి రూపంలో మనకు దర్శనం ఇస్తున్నటువంటి మహాశక్తి స్వరూపాలు. ఆ మాత్రం కూడా మనం గ్రహించలేం. అలా లేకపోతే ఈరోజు ఇళ్లలో జరిగేటువంటి కార్తీక మాసపు నోములో ఏ ఆకుల విస్తరలో మరి నైవేద్యం సమర్పిస్తున్నాం? మర్రి ఆకు విస్తరలు. నీ ఇంట ఎందు సమస్యలు ఉన్నాయంటే ఏ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయమంటాం? రావి చెట్టు దగ్గర. ఎక్కడ మనం దీపారాధన చేయమని చెప్తాం? అనేక కష్టాలు ఉన్నప్పుడు రావి చెట్టు దగ్గర దీపాన్ని పెట్టండి అంటాం. నాగశిల ప్రతిష్ఠ చేయాలంటే రావి చెట్టు దగ్గర పెట్టండి అంటాం. ఏమిటి అనుబంధం? గ్రామ దేవతలు ఇచ్చినటువంటి అభీష్టమైనటువంటి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా కొన్ని జాతరకి వచ్చినా రాకపోయినా ఎప్పుడోకప్పుడు వస్తారు కదా, 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలు వచ్చినప్పుడైనా వెళ్ళి అటెండెన్స్ వేసుకొని రండి, అమ్మ ఏమన్నా వచ్చాము. అది చాలా ఇంపార్టెంటా? అలా చేస్తే ఏం జరుగుతుంది, చేయకపోతే ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇక్కడెక్కడున్న గ్రామదేవత అయినా నువ్వు 7 సముద్రాలు దాటి ఉన్నా ఆవిడ అనుగ్రహం ఎప్పుడూ నీకు ఉంటుంది అని అంటూ ఉంటారు. ప్రయాణంలో నేను ఒక వీడియోలో మిమ్మల్ని అడిగాను, గురుగారు ప్రయాణం స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు గమ్యాన్ని సరిగ్గా చేరుకోవాలంటే ఏం చేయాలంటే వెళ్ళి గ్రామదేవతని దండం పెట్టుకొని అమ్మ వెళ్ళొస్తా అని చెప్పిరా చాలు అంటారు. మీరు ఇంకే మంత్రం చెప్తారో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తే సింపుల్గా మీరు చెప్పిన రెమెడీ అది. అంటే అంత పవర్ఫుల్ అని అర్థమైంది కదా అమ్మ. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఏంటంటే ఊరి పొలిమేరల్లో రావి చెట్టు అని, అదేవిధంగా మర్రి చెట్టు అని, చింత చెట్టు అని మనం అనుకున్నాం. ఇవి ఊరికి మనకి ఉన్నటువంటి అనుబంధంలో మీరు అన్నారు ఇందాక ఒక మాట ఏమిటంటే, గురువుగారు ఇప్పుడు గ్రామ దేవతలకి ఎలా తెలుస్తుంది, ఎక్కడెక్కడ ఉన్నారు ఎలా తెలుస్తుంది, చాలా తెలియదు కూడా తెలియదు, ఎక్కడుంటారు వీళ్ళు అని అడిగారు. అవునా? అందుకని వీటి కోసం సాక్షాత్తు పార్వతీదేవే ఆయన అడుగుద్ది అనమాట. అయ్యా ఊర్లో మహమ్మారులు వచ్చేస్తాయి, మరి నన్ను ఎక్కడ కూర్చోమంటావు అని అడిగితే ఆయన చెబుతాడనమాట, నేను నా యొక్క స్వరూపము వృక్షజాతి యందు ఆవాహనమయ్యి నేను ఎక్కడైతే కూర్చుని జ్ఞానముద్రలో ఉంటానో అక్కడ నుంచి కాస్త పర్లాంగులో నాకు ఎదురుగా కూర్చొని అంటాడు ఆయన. ఆ కూర్చునేటువంటి ప్రదేశమే అమ్మవారిది. అందుకని ఆయన ఎక్కడ కూర్చుంటాడంటే ఎక్కడైతే మర్రి చెట్టు ఉందో అది పొలిమేర. ఆ పొలిమేరకి దగ్గరలోనే అమ్మవారు ఉంటుంది. ఆయన్ని దాటి లోపలికి వస్తే ఈ తల్లి ఉంటుంది. ఈయనకి ఆవిడికి మధ్యలోనే చింత చెట్టు ఉంటుంది. అందుకని ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉగ్రభూత సంచారం జరుగుతుందని అంటారు. ఎప్పటికీ కూడా ఊరి మధ్యలో చింత చెట్లు ఉండవు, ఊరి పొలిమేరల్లోనే ఉంటాయి.
రావి చెట్లు కూడా ఊరి పొలిమేరల్లోనే ఉంటాయి. కొన్ని చోట్ల మర్రి చెట్లు కూడా ఊరి పొలిమేరల్లోనే ఉంటాయి. ఇది గ్రామదేవత కూర్చోటానికి స్వామివారు ఇచ్చినటువంటి అనుగ్రహం. ఎందుకురా అని అడిగితే ఊర్లోకి వచ్చేటువంటి మహమ్మారుల యొక్క వాటిని తరిమి కొట్టడం కోసం అమ్మ నన్ను దాటి వస్తే నువ్వు చూసుకోవాలి అనేటువంటి ఒక వాగ్దానం మేర గ్రామాన్ని పరిరక్షించుకోవడం కోసం ఆ తల్లి అక్కడ కూర్చుంటుంది అనేటువంటిది మన ఆచార వ్యవహారాల్లో చెబుతారు. ఎస్. సో మరి ఎక్కడైనా పుట్టనేయండి, ఎక్కడైనా పెరగనియండి, వస్తారు కదా, ఎప్పుడూ అప్పుడు సొంతూరుకి వస్తారు. ఒకవేళ సొంతూరులో రాకపోయినా అక్కడ ఇల్లు వాకిలు అన్నీ అమ్మేసుకొని అంతా వేరే చోట సెటిల్ అయినా వాళ్ళ పరిస్థితి ఏంటి? గ్రామదేవత అనుగ్రహం వాళ్ళకి ఎలా కలగాలి? ఏం చేయాలంటారు? ఎప్పుడైనా ఎక్కడైనా వారి పిల్లలు ఎక్కడెక్కడో స్థిరపడుతున్నారు అని అంటే దానికి గల కారణం ఆ గ్రామం యొక్క గ్రామదేవత అనుగ్రహమే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎన్ని పొర్లు దండాలు చేసి అరుణాచల్ గిరి ప్రదక్షిణ చేసినా, తిరుపతి వెళ్ళి తలనీలాలు అర్పించినా, అనేక దేవాలయాల చుట్టూ తిరిగి నువ్వు అన్నదానం చేసినా, ఇలా చేయటానికి ప్రేరణ చేసినటువంటిది నువ్వు ఏ గ్రామం నుంచి అయితే వచ్చావో ఆ గ్రామదేవత అనుగ్రహం. ఇది ఖచ్చితంగా విస్మరించకూడదు. మనమేమనుకుంటామంటే ఇన్ని చేశాను కాబట్టి నా పని అయిపోయింది కదా అని అనుకుంటాం. నువ్వు నా గ్రామ బిడ్డవురా, నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు సుభిక్షంగానే ఉండాలని ఆ తల్లి ఆశీర్వాదం నువ్వు పుట్టినప్పుడు ఇచ్చేసింది. అంతటి అతీతమైనటువంటి తత్వాన్ని మనం తెలుసుకోవటానికి తల్లి చూడటానికి కూడా మనకు ఖాళీ లేదు. అందుకని నువ్వు ఎన్ని పనుల్లోనూ ఉండు, సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి జాతరలో మనందరం కలిసి పంచుకోవాలని ఉంటుంది. అందుకని కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ దేవాలయ దర్శనం చేసుకుని అమ్మని స్మరణ చేసి, అమ్మకి ఇష్టమైనటువంటి నైవేద్యాలు చేసి, అమ్మకు వస్త్రదానం చేసి, మనం కూడా బట్టలు పెట్టుకొని ఒక 2 నుంచి 3 రోజుల జాతరలో అద్భుతంగా పాల్గొని తిరిగి మనం బయలుదేరి వస్తాం. ఆ యొక్క ఆశీర్వాద బలం మరలా నువ్వు వచ్చేంతవరకు తల్లి కాపాడుతూనే ఉంటుంది. అందుకని గ్రామదేవతను ఒక్కసారి దర్శించుకుంటే చాలురా, మళ్ళా సంవత్సరం వచ్చేంత వరకు కూడా ఆ తల్లి నీ చేయి పట్టుకుని వదలదు అని చెప్తుంటారు. గురుగారండి, నేను ఎక్కడో పుట్టానండి, కానీ నేను మొత్తం పెరిగింది ఈ ఊర్లోనే. కమెంట్స్ నెక్స్ట్ ఇలా వస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు నేను ఏ గ్రామ దేవతని మొక్కాలండి? అక్కడ ఇక్కడ అంటూ ఉంటారు. నా పూర్వీకులు వేరే ఊరండి, అక్కడ అండి, ఓకే, కానీ నాకు అది ఏవి తెలియదండి, పెద్దవాళ్ళు ఎవరు. మన జన్మ తరహా మనం ఎక్కడైతే జన్మించామో ఆవిడే నీ గ్రామదేవత. జన్మనైతే మనం ఎక్కడ పుట్టామో అదే మన గ్రామదేవత. అంతే తప్ప ఇంకక్కడ వేరే దగ్గర ఇంకెక్కడ ఉండదు. మనం పెరగొచ్చు, ఎక్కడైనా పెరగొచ్చు, కానీ ఎక్కడ పుట్టానో నేను ఆ ఊరి దేవతే మీ గ్రామదేవత. అంతే. ఆ గ్రామదేవత యొక్క ఆచార వ్యవహారాలే మీకు వర్తిస్తాయి. అవే నువ్వు ఆరాధన చేయాలి. అక్కడే నువ్వు సంకల్పం చేసుకోవాలి. నీకు ఎన్ని కష్టాలన్నా రాని, నీ చేయి దాడిపోతుంది పరిస్థితి, నీకేం చేయాలో అర్థం కాని పరిస్థితి, అంటే నిస్సహాయకుడు అయిపోయావు. ఎన్ని చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ నీ యొక్క సమస్యల నుంచి నువ్వు బయటపడట్లేదు. ఇది తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే దీని గురించి తెలియాలని అంటే గ్రామదేవతల యొక్క మహాశక్తి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది, తెలియని వాళ్ళకి ఏం అర్థం కాదు. అందుకని నువ్వు ఎక్కడైతే పుట్టావో ఆ ఊరు గ్రామదేవతకి వెళ్ళి ఆవిడికి సర్ది పెట్టు చాలు. ఒక్కరోజు నీ సమస్యలు ఎందుకు గట్టెక్కు. ఎవరికైనా వర్తిస్తుంది, ఎవరికైనా. ఈ భూమి మీద వెళ్ళిపోతుంది, ఎవరు గ్రామదేవత ఆడపిల్లకి? తన పుట్టినూరిదే గ్రామదేవత ఆ తల్లికి. ఈ తల్లి ఆ ఊరికి వెళ్తుంది. అక్కడ ఆడబడిచి మళ్ళీ ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఆడబడిచి అక్కడికి వెళ్తారు. అక్కడ ఒక విశేషం ఉంటుంది తెలిసిన, అమ్మవారే చెప్తుంటుంది, ఏమే ఇన్ని రోజులు నాకు అలంకరణ చేసావు, పూజ చేసి ఇవన్నీ చేసావు, ఇప్పుడు నీకు పెళ్ళి అయిపోయి వేరే ఊరు వెళ్ళిపోతున్నావు, మరి నాన్న ఎవరు చూసుకుంటారే అని అడిగితే, ఏమోనమ్మా నాకేం తెలుస్తుంది అని అంటారు. కానీ అక్కమమ్మలు ఇద్దరు మాట్లాడుకుంటారు, ఇదిగో ఈ తల్లి ఇప్పుడు దాకా నాకు సేవ చేసింది, నేను శుభానుగ్రహం ఇచ్చి నీ గ్రామానికి పంపిస్తున్నాను, నువ్వు చక్కగా చూసుకో నా ఇంటి బిడ్డని, నీ బిడ్డలా చూసుకోవాలని చెప్పి ఆ తల్లి ఈ తల్లికి ఇచ్చినట్టు అన్న అనుగ్రహంతో అక్కడ ఆగిన కొనసాగేటువంటి పూజలు మళ్ళీ ఇక్కడ కొనసాగుతుంటాయి. నేను మా ఊర్లో మా అమ్మవారికి ఇలాగే చేశానండి అని మొదలు పెడతారు, ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తారు. ఇది ఎవరి అనుగ్రహం? ఆ దేవత అనుగ్రహం ప్రీతి చెంది అక్కడ మా అక్క ఉందిలే అక్కడికి వెళ్ళు అంటే, మీ ఊర్లో మా ఊళ్ళో మా అమ్మవారు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పోచమ్మ అమ్మవారు ఉంటుంది, వీళ్ళందరూ ఒకటే. ఆ స్వరూపాల్లో ఆ తల్లి ఇచ్చేటువంటి అనుగ్రహం అంత లీలగా ఉంటుంది, కానీ ఇది పట్టుకోవడం చాలా కష్టం. అందుకని ఏ ఊరిలో ఎక్కడైతే మనం జన్మించామో ఆవిడ నీ గ్రామదేవత. మరలా నువ్వు ఎక్కడైతే ఏ ఊరికైతే ఆడబడుచుకెళ్ళావో అది వాళ్ళ గ్రామదేవత. అందుకని ఎప్పుడూ కూడా మనం జన్మించినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి గ్రామదేవతని ఎప్పుడూ మనం విస్మరించకూడదు. గురుగారు, వేరే ఆలయాలు డెవలప్ అయినంత ఈజీగా గ్రామదేవతల ఆలయాలు డెవలప్ కావాలి, అలాగే చిన్న చిన్నగా అలాగే బుజు పట్టుకొని అట్లా ఇతరితర ఆలయాలన్నీ కూడా భగవంతుడిని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణమైనటువంటి విధానంగా ఒకప్పుడు తెలియచేశారు. ఇప్పుడున్నటువంటి స్వయంభూ దేవాలయాలు, ఇప్పుడు వెలుస్తున్నటువంటి దేవాలయాలన్నీ కూడా
ఉదాహరణకి ఈ మధ్య ట్రెండ్లో కొత్తగా వారాహి దేవాలయం, కాలభైరవ దేవాలయం, రకరకాల దేవాలయాలన్నీ వచ్చేసి ఇవన్నీ ఏంటంటే మన వ్యాపార స్వలాభాల కోసం పెట్టుకున్నటువంటి దేవాలయాలు. వీటికి అవగాహన రాహిత్యము, సాధనా రాహిత్యము, మంత్రలోపము, అదేవిధంగా అనుష్ఠాన లోపము, ఒక పరంపర లోపం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాస్తవికంగా అవగాహన రాహిత్యమే. ఎందుకనంటే ప్రజల్లో ఎప్పుడూ కూడా మారుమూల ఉన్నటువంటి ప్రజల్లో గ్రామ దేవత కంటే ఈ దేవతే గొప్ప, ఈ దేవత చాలా శక్తివంతురాలు అని తెలియచేయటం. ఎందుకనంటే తల్లి, ఇది ఆవేదనతో చెప్తున్నాను మీకు. ఇప్పటికీ కూడా మీరు గ్రామాల్లో చూస్తే గ్రామ దేవతకు నమస్కారం చేసేటువంటి వాళ్ళ వయసు చూస్తే 6 పదులు 7 పదులే ఉంటాయి. ఎక్కడ కూడా ఈ 2 పదులు 3 పదుల్లో ఎక్కడ మనకు మనుషులు కనపడరు. వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న ట్రెండింగ్ దేవాలయాల్లో కనపడతారు. అక్కడ 6 పదులు 7 పదులు ఉన్న వాళ్ళు కనపడరు, యూతే కనపడుతుంటుంది. మన గ్రామాల్లోకి వెళ్తే మాత్రం 6 పదులు 7 పదులు వాళ్ళు కనపడతారు, యూత్ కనపడదు. ఏమిటి తేడా అంటే వారు నిదర్శనాన్ని పొందారు, చూశారు. ఈరోజు నా బిడ్డలు, నా మనవలు ఇలా ఉండడానికి గల కారణం అమ్మ నువ్వే, నిన్ను దాటి మేము ఎక్కడికి వెళ్ళాం. ఇప్పుడు అలా కాదు, ఇన్స్టెంట్ గాడ్ అనమాట. జనాలకు ఎలా తయారైందనంటే ఇక్కడ మొక్కుకోవడం, ఇక్కడ అవ్వకపోతే ఇంకో చోట, అక్కడ అవ్వకపోతే ఇంకో చోట, ట్రెండింగ్ అనమాట. ఎక్కడ ఏది బాగుందో చెప్పండి అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పి మనుషులు మనమే మార్చేస్తున్నాం దేవుళ్ళని. అందుకని భగవత్ సంకల్పం ఎప్పుడు ఒకటే. అందుకని గ్రామ దేవత అనే పేరులోనే ఉంది ఆవిడ. గ్రామానికి అధిష్టానం ఎవర్రా, ఒక అధ్యక్షురాలు కావాలి, ఆవిడ పేరే దేవత. కానీ గురుగారు ఇదివరకు ఉన్నంత పవర్ గ్రామ దేవతలకి ఇదివరకు చాలా పవర్ ఉండేది గురుగారు. ఎందుకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. బోనాలు, ఆషాఢంలో బోనాలు ఇక్కడ చాలా. ఇప్పుడు సికింద్రాబాద్లో చేసే బోనాలు కానివ్వండి, హైదరాబాద్లో చేసే లష్కర్ బోనాలు, ఇవన్నీ చాలా ఫేమస్, లాల్ దర్వాజా బోనాలని. అప్పుడు అలా అంత పవర్ఫుల్ అలా అనిపించేది, అబ్బా వెళ్ళేసి వస్తే అక్కడ తెలిసిపోయేది. ఇప్పుడు అట్లా తెలియట్లేదు. ఇప్పుడు ఏమైంది, అమ్మవారు ఉందా లేదా, అసలు ఏమైంది? అప్పట్లో వాళ్ళే దేవతలు, ఇప్పుడు పుట్టుకొచ్చిన దేవతలు మనం ఏర్పాటు చేసుకున్నాయి, నా స్వలాభం కోసం ఏర్పాటు చేసుకున్నాయి. ఎలా తయారామంటే ఒకప్పుడు గ్రామ దేవత దగ్గరికి వెళ్ళాలనంటే పలానా గ్రామంలో ఉత్సవాలు జరుగుతున్నాయంటే చుట్టుపక్కల ఉన్న 7-8 గ్రామాల నుంచి జనాలు వెళ్ళేవారు. ఇప్పుడు గ్రామాల్లో వైరాలు, కుల వివక్షలు, మత వివక్షలు, రకరకాల విధానాలన్నీ మనం పుట్టుకొచ్చుకుని నీ గ్రామానికి నేను రాను, నా గ్రామానికి రాను, మీ గ్రామ దేవత మీ గ్రామతే, మా గ్రామానికి మా దేవత. ఉదాహరణకు మీకు ఏమనుకోకుండా చిన్న మాట చెప్తాను. రామాలయం ఉదాహరణ తీసుకోండి. ఇది మీ కులస్తుల రామాలయం, ఇది మా కులస్తుల రామాలయం, ఇది మీ పేట రామాలయం, ఇది మా పేట రామాలయం. ఎవరు విభజిస్తున్నారు? మనమే విభజించుకుంటున్నాం. మరి జై శ్రీరామ్ అని అందరూ ఒకేసారి అంటాం, మరి ఇందులో విభజన ఎందుకు? ఇదేమవుతుంది? అలాగే గ్రామానికి ఒకటే దేవత, విభజించడానికి లేదు. ఆ ఒక్కటి ఇంగిత జ్ఞానంతో మరి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే గ్రామానికి ఉన్న దేవత ఒకటే, అక్కడి నుంచి దాటి వీళ్ళు ఎక్కడికి రారు. వీళ్ళ స్వరూపాలు ఆదిపరాశక్తి అమ్మవారి అంశాల్లో ప్రతి గ్రామంలో దేవత ఉంది. ఆ గ్రామానికి ఏ మహమ్మారి పట్టుకుందో ఆ మహమ్మారిని తరిమి కొట్టే పేరు ఏదైతే ఉందో అదే ఆ దేవత. ఉదాహరణకు మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. మా ఊళ్ళమ్మ విన్నారు ఎప్పుడైనా? ఎవరు పేరు? ఆంధ్ర వైపు కదా అది ఎక్కడో ఇక్కడ మీరు ఏదో పేరు వినే ఉంటారు కదా. ఎవరు ఆవిడ? మన పేరు ఎలా ఉంటాం? మా ఊళ్ళమ్మ అంటాం. మా ఊళ్ళమ్మ కాదు ఆవిడ పేరు, మా ఊళ్ళో అమ్మ. ఆవిడ పేరు ఏంటంటే మా ఊళ్ళో అమ్మ. మనం ఏం చేస్తున్నాం? మా ఊళ్ళమ్మ అంట. మా ఊళ్ళమ్మ అని అనగానే భీమవరానికి అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి అమ్మవారు. ఎవరు ఈవిడ? సైన్యాధ్యక్షురాలు. అంటే ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో, ఎక్కడైతే ఇబ్బందులు జరుగుతున్నాయో అవన్నీ జరగకుండా, రక్తపాతం జరగకుండా ఆపగలిగేటువంటి శక్తి మా ఊళ్ళో అమ్మకే ఉంటుంది. ఎందుకనంటే నా ఊర్లో కన్నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. కన్నీళ్ళు ఎక్కువ ఉన్నటువంటి కన్నీటి భయంతో ఎక్కువగా ఆత్మహత్యలు జరిగేవి, ఇబ్బందులు జరిగేవి. వాళ్ళే ప్రాణాన్ని హింసించుకొని మరణించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఒకానొక సందర్భంలో. అదేవిధంగా ఒక మహమ్మారి వచ్చి, అంటే ఒక దండయాత్రలాగా వచ్చి చంపేసుకోవడం, రకరకాల పరిస్థితులు జరిగి జన నష్టం జరుగుతుండేది. అప్పుడు ఈశ్వరుడు అనుగ్రహంతో నా ఊరు నేను కాపాడుకుంటాను ఈశ్వర, నాకు అనుగ్రహాన్ని ఇవ్వయ్యా అని మా ఊళ్ళో అమ్మలాగా అవతారం ఎత్తినటువంటి తల్లే మా ఊళ్ళో అమ్మ కాలక్రమేణా మా ఊళ్ళమ్మగా వచ్చింది. అందుకని ఈ తల్లి కళ్ళు పెద్దవిగా ఉండి, ముక్కు పుటలు పెద్దగా ఉండి, అంటే నాసికా పుటాలు బాగా పెద్దగా ఉండి, అమ్మవారి ముక్కెర కూడా చాలా అందంగా పెద్దగా ఉండి, అమ్మవారి యొక్క దివ్యమంగళ స్వరూపం వెనకాలను చూస్తే భయం పుట్టే అంత అందంగా ఉంటుంది అమ్మవారు. అంటే దగ్గరగా చూస్తే భయం పుడుతుంది. అందుకని మనలో ఉన్నటువంటి శత్రుత్వాన్ని, భయాన్ని పాలద్రోలడానికి అవతారం ఎత్తినటువంటి స్వరూపమే మా ఊళ్ళో అమ్మ. మా ఊళ్ళో అమ్మ ఉండగా కన్న తల్లి కన్నీళ్లు పెట్టకూడదు అనేటువంటిది ఆ తల్లి సంకల్పం. అందుకని బిడ్డలకు శోక సముద్రంలో మొలగొద్దురా, నేనున్నానురా, అమ్మ తర్వాత అమ్మ లాంటి దాన్ని నేనుండగా ఈ ఊర్లో కన్నీళ్ళు ఎందుకురా అని చెప్పి ఊళ్ళో అమ్మగా కొలువై కూర్చుంది ఆ తల్లి. ఈ తల్లి గ్రామాలన్నీ సంచారం చేస్తూ 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 భీమవరం దగ్గర కూర్చుంది పోయి.
అక్కడి నుంచి ఆ తల్లి అంశం అంతా అక్కడక్కడ తిరుగుతూ కొన్ని చోట్ల ఇంకా మా ఊళ్ళో అమ్మగా కొలుస్తుంటారు. రైట్. అలా. అమ్మవారిని ఎలా కొలుస్తారు గురుగారు? ప్రత్యేకంగా విశేషం ఏమైనా ఉందా? ఉంటుందో తల్లి. ఉమ్. గ్రామదేవత అమ్మవారి కొలుపులుగా విధానం కానీ మనకు తెలిస్తే తిరుపతి వెళ్ళాం, విజయవాడ వెళ్ళాం, శ్రీశైలం వెళ్ళాం, అష్టాదశ శక్తిపీఠాల దగ్గర కూడా పోము. అంతటి అతీతమైనటువంటి గ్రామదేవత శక్తి ఉంటుంది. ఎందుకో తెలుసిన, మీరు ఎక్కడైనా వేరే పుణ్యక్షేత్రం వెళ్తే అక్కడ అందరూ అన్ని ఊర్ల నుంచి వస్తారు, ఉమ్. కానీ ఇక్కడ ఒక్క గ్రామదేవత శక్తి గ్రామానికి అంకితం. ఉమ్. వేరే శక్తి అక్కడికి రాదు, రానివ్వదు కూడా. నీ ఊరు గ్రామదేవత అక్క నువ్వు అక్కడే ఉండవే, ఇక్కడికి రాకు, నేను ఉన్నాను కదా ఇక్కడ. ఉమ్. ఇక్కడ వీళ్ళు నా బిడ్డలు నీ ఊరు వస్తే నువ్వు చూసుకో, ఉమ్. నీ బిడ్డలు నా ఊరు వస్తే నేను చూసుకుంటా అని చెప్పి అనుక్షణము భేదాభిప్రాయాలు లేకుండా కల్మషం లేనటువంటి తంత్రంతో, అంటే మంచి ఆలోచనలతోటి ఊరిలోనికి వ్యాధులు రాకుండా, ముఖ్యమైనటువంటిది ఊరిలోనికి వ్యాధులు రాకుండా, ప్రాణ నష్టం జరగకుండా, అరిష్టాలు జరగకుండా, రక్తపాతం జరగకుండా, పశుపక్షాదులు మరణించకుండా, ఎలాంటి జీవహింస జరగకుండా అనేక రకాలైనటువంటి శక్తియుక్తులను ఊరికి ప్రసాదం చేసేటువంటి దేవతలే గ్రామదేవతలు. వీరికి పూజా విధానాలు కానీ ఇతరితరాలు కానీ ఎలా చేసేవారు? ఉమ్. వీరికి ఒక సాంప్రదాయము, ఒక విధానం అనేటువంటిది ఉండదు. అందుకని మా తాత ముత్తాతలు మనం ఎలాగైతే ఆరాధిస్తామో అమ్మ, తాతమ్మ, బాబాయ్, చిన్న అని పిలుస్తాం. ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చాయి మీరు గమనించండి. మీరు ఎక్కడైనా ఆఫీస్లో పనిచేసేటప్పుడు 2-3 రోజులను వరుసలు కలుపుతారు. ఉమ్. అక్క ఎలా ఉన్నామంటారు, లేకపోతే ఇంకొక రకంగా అబ్బాయిలు కూడా. ఈ సాంప్రదాయ విధానాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మన పూర్వీకుల నుంచి వచ్చాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చే ఆచారాలు? గ్రామాల నుంచి వచ్చాయి. గ్రామాల నుంచి వచ్చినటువంటి ఆచార వ్యవహారాల్లో అమ్మని అమ్మని పిలుస్తారు, మామగారిని మామగారు అని పిలుస్తారు. ఉమ్. ఇక్కడ పిలవటానికి కష్టం, నామూషి. అక్కడ పిలుస్తారు. ఇప్పటికీ మీరు పల్లెటూరు వెళ్ళి చూడండి, ఎక్కడికైనా గ్రామాల్లోకి పోయి కాస్త మంచిలు, అమ్మ అన్నం తిన్నామమ్మా, కాస్త మంచిలు తాగుతావమ్మా, కూర్చో, చాలా దూరం నుంచి వచ్చినట్టుకున్నావు తల్లి, ఒక 5 నిమిషాలు కూర్చో. ఈ ఆప్యాయత ఇక్కడ దొరకదు, అక్కడ దొరుకుతుంది. అది ఎవరి ద్వారా వచ్చింది? గ్రామ దేవతల నుంచి వచ్చింది. పూర్వీకులు అంటే గ్రామదేవతలే. అంటే అంతటి అతీతమైనటువంటి శక్తి ఆరాధన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎలా పూజ చేసినా పర్వాలేదురా, నన్ను అమ్మా అని పిలుచాలు అని. అమ్మకి ఇష్టమైంది ఏముంటుంది? నువ్వు తినగలిగేది ఏదైనా ఉంటే నాకు పెట్టరా అని అడుగుద్ది అమ్మ. అంతే. నువ్వేం తింటున్నావు? ఆ ఊర్లో ఏం పంట పండుతుంది? అదే తల్లికి నివేదన. ఉమ్. అందుకని ఏ ఊరైనా పాడి పంటలు బాగుండాలంటే ఏదైతే ఆ ఊర్లో, ఒక ఊర్లో మిర్చి బాగా పండుతుంది, ఉమ్. ఒక ఊర్లో జొన్న పండుతుంది, ఒక ఊర్లో పత్తి పండుతుంది, ఒక ఊర్లో ధాన్యం పండుతుంది. అలా ఏదైతే పండుతుందో అది ఆ తల్లికి మహానివేదన. అలాగే గ్రామాన్ని పరిరక్షించేటువంటి దేవతల్లో మొట్టమొదట ముఖ్యమైనది ఒకటే గుర్తుపెట్టుకోండి. మనిషి ఐశ్వర్యం కంటే విలువైనటువంటిది ఏమిటి? ఆరోగ్యం. ఈ ఆరోగ్యమే ప్రధానం. కాబట్టి ఎక్కడైనా సరే ఆరోగ్య ప్రధాయిని యొక్క మహాశక్తి స్వరూపమే అమ్మవారు. అందుకని నీలో ఉన్నటువంటి ఉగ్రావేశాలని అడిచిపెట్టడం కోసం అమ్మవారు ఖడ్గధారణ చేస్తుంది. ఉమ్. ఒరే, నీవు రాక్షస స్వరూపం నీది కాదు, నీలో ఉన్నటువంటి రాక్షసత్వం నేను చంపడానికి అవతారెత్తాను. ఇదిగో నా చేతిలో ఖడ్గాన్ని చూడు. నేను ఖడ్గాన్ని పట్టుకోకుండా నీకు ఉగ్రావేశాలేటి? కూర్చో, వినవా? త్రిశూలధారిణై దండిస్తాను, నిన్ను రక్షిస్తాను, ఇది ఈశ్వరుడు అనుగ్రహం అని చెబుతూ, నన్ను సంకల్పపూజితంగా నువ్వు నన్ను ఆరాధన చేసావు కాబట్టి, నమస్కారం చేసావు కాబట్టి నీ మాంగళ్యం బలంగా ఉండాలని చెప్పి తల్లి ఆశీర్వదించడం కోసం ఈ చేతిలో కుంకుమ పట్టుకుని ఉంటుంది. అంటే నా దగ్గరికి వచ్చి నన్ను అమ్మాని పిలిస్తే చాలు, ప్రత్యేకంగా ఏది చెయ్యక్కర్లేదు. నా దగ్గరకు వచ్చి అమ్మాని భక్తిగా పిలవరా చాలు అని అడుగుద్ది. ఇంతే. ఏ దేవతను అడుగుతుందేమో కానీ గ్రామదేవత ఏది అడగదమ్మా. అందుకని గ్రామదేవతకు ప్రీతికరమైనటువంటిది ఈ భూమండలం మీద ఏమిట్రా అంటే పసుపు నీళ్ళు. నువ్వు పసుపు నీళ్ళు సమర్పించి అమ్మా అని అడిగితే చాలు, వంట మీదకి వచ్చి కూర్చుంటుంది. ఏం కావాలో చెప్పు అని అడుగుతుంది. అంతటి అతీతమైనటువంటి శక్తి వీరికి ఉంటుంది. అందుకని గ్రామదేవత అని అనగానే గ్రామాల్లో పసుపు నీళ్ళకి అత్యంత వైభవం ఉంటుంది తల్లి. అందుకని మీరు ఏదన్నా గుడికి వెళ్ళండి, ఏం తీసుకుని వెళ్తారు? అది గురిగారు మామూలుగా అమ్మవారు చేసి వచ్చింది అని అంటూ ఉంటారు, పిల్లలకైనా పెద్దలకైనా. అప్పుడైనా కూడా అదే కదండి, ఫస్ట్ వెళ్ళి పసుపు నీళ్ళు గుడికిలో బయట సమర్పించి వస్తారు అమ్మవారికి శాఖ రూపంలో. అంతే. అంటే దాని అర్థం ఏమిటి? ఏ రోగం వచ్చినా ఏమొచ్చినా నన్ను మర్చిపోకుండా అమ్మా, నేను ఉన్నానమ్మా, మీరు నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి నేను ఇలా బూజు పట్టు కూర్చున్నానమ్మా, సంవత్సరానికి ఒక్కసారి కాదమ్మా, నాకు కనీసం నన్ను ప్రతిరోజు శుభ్రం చేయండి అమ్మా, ఒక్కరోజు జాతర చేయండి అమ్మా, అందరూ కలిసి వస్తేనే నేను ఆనందపడతానంటే అర్థం ఏంటో తెలుసా తల్లి? ఇక్కడ మనం విడివిడిగా బతుకుతున్నాం. అదే గ్రామంలో పుట్టి ఊరు మరిచి వచ్చి విడివిడిగా బతుకుతున్నాం. కానీ అమ్మ ఎప్పుడు కూడా ఊరు క్షేమం కోసం ఊరిలో కుటుంబంగా అందరూ కలిసే బ్రతకాలరా, అందరూ కలిసే నా దగ్గరికి రండి అనేది అమ్మ శాసనం. అందుకని గ్రామదేవతలు ఎప్పుడూ కూడా ఎక్కడైతే ఊరు సుభిక్షంగా ఉండాలని ఉందో అక్కడ ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కుటుంబ సమేతంగా వెళ్ళి దర్శనం చేసుకోగలిగేటువంటి అమ్మవారి ఈ భూమండలం మీద ఎవరైనా ఉన్నారంటే ఆవిడ గ్రామదేవత.
అందుకని ఇప్పటికీ కూడా అందరూ కలిసి వెళ్ళి చేసుకునేటువంటి నమస్కారాన్ని జాతరగా కొలుస్తారు. ఆ రోజు తల్లికి మనం తన మెన అనే భేదం లేకుండా తల్లికి ఏదైతే ఇష్టం ఉందో మన ఆచార వ్యవహారాలు కానీ అన్నీ చేస్తారు. అది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి డబ్బు సంపాదించేవాడు సంపాదించలేడు, అరే నేను భరిస్తాను రా జాతర చేయండి రా అనేవాళ్ళు కొంతమంది. ఇది ఇప్పటికీ మీరు గమనించండి, దాన్ని మన తాతల కాడి నుంచి వస్తూనే ఉంటాయి ఆచార వ్యవహారాలే. కొత్తగా వచ్చే వాళ్ళకి ఏముండదు, మా తాత మా పెద్దనాన్న 50 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు, మా ముత్తాత 100 ఏళ్ళ నుంచి చూస్తున్నాడు అమ్మవారిని అంటారు. ఎందుకు చెప్పడం కూడా అలాగే అలాగే చెప్తారు. అంతటి చరిత్ర ఉన్నాయి. వీటిని ఇప్పుడు మనం కనుమరుగైపోతాం. నా బాధల్లో ఏమిటనంటే ఎక్కడ గుడికి వెళ్ళినా ఈ 60, 70, 80 ఏళ్ళు కనపడుతున్నారు తప్ప యుక్త వయసు ఉన్నటువంటి వాళ్ళు కనపడట్లేదు. వారికి మనం ఏ విధమైనటువంటి సందేశం ఇస్తున్నాం? గ్రామదేవతకు నమస్కారం చేసుకోండి ఎవరండి అని అడుగుతున్నారు. గ్రామదేవత ఏంటి సార్, నేను తిరుపతి వెళ్తున్నాను, విజయవాడ వెళ్తున్నాను, ఆవిడకి ఎవరు నమస్కారం చేస్తారని అంటారు. ఈ విలువలు ఎక్కడి నుంచి అంతమైపోతున్నాయి? గ్రామాల్లోనే అంతమైపోతున్నాయి, గ్రామాల్లోనే కనుమరుగైపోతున్నాయి. అలా విస్మరిస్తున్నాము కాబట్టి మన మీద అనేక రకాలైన దాడులు జరుగుతున్నాయి. మాటల దాడులు, మతాల దాడులు ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని అమ్మవారు నువ్వెవర్రా అని అడుగుతున్నాం. అందుకని ఎన్ని అవతారాలు ఎత్తినా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒకటే స్వరూపం, ఒకటే పేరు, ఒకటే అవతారం, ఆవిడే గ్రామదేవత. గ్రామ దేవత గురించి, గ్రామ దేవతని మర్చిపోయిన వాళ్ళ గురించి ఒకసారి నిజంగా తట్టి లేపేమనే చెప్పాలి. ఇలా గ్రామ దేవతలకు సంబంధించి మనం ఒక సిరీస్ లాగా చేసే ప్రయత్నం చేద్దాం గురుగారు. వీలైనంత సమాచారం ఇచ్చి మీ బాధని, మీలాగా చాలామంది ఎవరైతే గ్రామ దేవతలు కనుమరుగైపోతున్నారో నిజంగా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని పెద్దలు వాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అలాంటివన్నీ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ధన్యవాదాలు. నమస్కారం.